డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు, మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా సూర్యకర్మ రిజిస్ట్రీతో పుట్టినటువంటి వారి యొక్క అదృష్టవంతమైనటువంటి వారము ఏదే ఉంటుంది అన్న అంశాన్ని తెలియజేస్తాను. ఆల్రెడీ అష్టకర్మలలో పుట్టినటువంటి వారికి వారి వారి జాతకం ప్రకారంగా ఏ వారము లక్కీయెస్ట్ డేగా వారికి పరిగణించబడుతుంది అన్న అంశాలని మనం ఇంతకు ముందు వీడియోలో కూడా చర్చించాం. అయితే ప్రత్యేకంగా అశ్విని, ఆశ్లేష, అనురాధ మరియు పూర్వభద్ర నక్షత్రాలలో పుట్టినటువంటి వారు దాదాపు మన ప్రపంచంలో ఒక 100 కోట్ల మంది ఉంటారు. అలాగే మనం అంచనా వేయగలిగితే ఈ 100 కోట్ల మందికి యూనివర్సల్ గా మనం ఇప్పుడు తెలియజేసే అంశము వర్తిస్తుంది. అదేమిటి వారం మనకి అదృష్టాన్ని ఇచ్చేది అంటే ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారము అనే ఈ యొక్క 7 వారాలలో ఏ వారం వీరికి అదృష్టాన్ని ఇస్తుంది అన్న అంశాన్ని మనం చూస్తున్నాం. ఉదయం లేచిన వెంటనే చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది. ఈ వారము బుధవారము, ఈ వారము శుక్రవారము, ఈ వారం గురువారము, ఈ వారముల్లో చేస్తే అన్నిట్లోనూ జయములు జరుగుతాయి అని చెప్పించుంటారు. కొంతమందికి సోమవారంన కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. ఈ యొక్క మైనారిటీ పీపుల్స్ ఉంటారు, ముస్లిమ్స్ అలాగే క్రిస్టియన్స్ కి అధికంగా ఈ మంగళవారం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. మరికొంతమందికి శుక్రవారం అంటే చాలా ఎక్కువ ఇష్టం ఉంటుంది. మరికొంతమందికి శనివారం అంటే అన్ని పనులు మాకు సక్సెస్ అవుతాయి, శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో అన్ని కూడా ఆయన చూసుకుంటాడు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. మరికొంతమంది ఆదివారం అంటే కలిసి వస్తుంది అనే వాళ్ళు ఉంటారు. అయితే అది ఎలా వారికి తెలుస్తుందంటే ఏదో ఒక మంచి సక్సెస్ఫుల్ నిచ్చే కార్యము వారికి తెలియకుండానే స్పాంటేనియస్ గా ఆ వారం జరిగి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఏమనుకుంటారంటే గుర్తుపెట్టుకొని ఈ వారం నేను ఈ పని చేస్తే ఫలానా దీనికి మనం కానీ శ్రీకారం చుట్టితే సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుందని ఆ వారానికి గుర్తు పెట్టుకుంటారు. ఆ రీతిలో అది కరెక్ట్ అవుతుందో కరెక్ట్ కాదో గాని మనము పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య పాప కర్మలను బట్టి ఈ జన్మలో మనం తీసుకున్నటువంటి జన్మకు ఏర్పడినటువంటి కార్మిక రిజిస్ట్రీని బేస్ చేసుకొని ఈ జన్మలో మనం పుట్టినటువంటి నక్షత్రాల యొక్క కార్మిక రిజిస్ట్రీని తెలుసుకోగలిగితే వాటి ప్రకారంగా మనకు ఏ వారము స్పాంటేనియస్ గా అదృష్టాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని మనం చూస్తాం. ఇంతకుముందు నేను ఒక వీడియోలో చెప్పాను, మనకు ఒక వారంలో మనకు మనంగా వెళ్ళి ఏదైనా ఒక పనిని మొదలు పెట్టాలంటే ఆ వారం మీకు కలిసి రాకపోగా చెడ్డ జరుగుతుంది. అదే ఆ వారము స్పాంటేనియస్ గా ప్రకృతి పరంగా
ఇతరుల చేత ఈ విధమైనటువంటి వారంలో ఇలాగ చేయబోతామని అన్నప్పుడు ఆ వారం మీకు లక్కీయెస్ట్ డేగా మారడానికి అవకాశం ఉంటుందని మన ఇంతకుముందు చంద్రకర్మ రిజిస్తో పుట్టినటువంటి వారికి శుక్రవారం అని, కుజకర్మ రిజిస్తో పుట్టినటువంటి వారికి శనివారం అని, అలాగే బుధకర్మ రిజిస్ట్రీతో పుట్టినటువంటి వారికి ఇలాగ మనం చెప్పుకుంటూ వచ్చాం ఏ వారంలో పుడతారు అనేది. అయితే పర్టికులర్ గా అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాల్లో పుట్టినంత మాత్రాన ఇది సూర్యకర్మ రిజిస్టర్ కాబట్టి వీరికి ఆదివారం స్పాంటేనియస్ గా మంచి పనులు జరగడానికి ఉపయోగపడుతుంది మాత్రం అనుకోకండి. అయితే ఎలాగంటే జనరల్ గానే సూర్యుని యొక్క కార్మిక రిజిస్టర్ని తెలియజేసే గ్రహం వచ్చి ఏమిటంటే కేతు. కేతువుకి మూల త్రికోణ ఇల్లు ఏదంటే మీనం. ఆ మీనం అనేది కాలపురుషుని యొక్క ఆర్డర్లో అంటే మేషం నుండి చూసినట్లయితే అది 12వ భావముగా వస్తుంది. అంటే మనం ఇక్కడ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఏం పరిగణిస్తామంటే 12వ భావాన్ని సూర్యకర్మ రిజిస్టర్ కలిగినటువంటి భావంగాను, 12వ భావాధిపతి అయినటువంటి గ్రహాన్ని సూర్యకర్మ రిజిస్టర్ కలిగినటువంటి గ్రహంగాను ఇక్కడ తీసుకుంటాం. అంటే సూర్యగ్రహ కార్మిక రిజిస్ట్రీని తెలియజేసే విగ్రహాలు రెండు. అవేంటంటే కేతు అనే గ్రహము స్వతహాగా చెప్పబడితే మీ లగ్నం ఏదైనా కానీ ఆ లగ్నములో నుంచి 12వ భావాధిపతి ఎవరైతే ఉంటారో ఆ యొక్క గ్రహం కూడాను సూర్యకర్మ రిజిస్ట్రీని తెలియజేస్తుంది అనేది మనం చెప్తాం. ఉదాహరణకి మీది కర్కాటక లగ్నము అనుకుంటే కర్కాటక లగ్నానికి 12వ భావముగా వచ్చేది ఏమిటంటే మిథునము. అప్పుడు మిథునానికి అధిపతి ఎవరంటే బుధుడు. ఈ కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారికి ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది ఉన్నా 12వ భావాధిపతి అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ బుధుడే సూర్యకర్మ రిజిస్ట్రీని తెలియజేసే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకి మీది తులా లగ్నము అనుకుంటే అప్పుడు కూడాను 12వ భావం కన్య అవుతుంది. కన్యకు అధిపతి బుధుడు కాబట్టి ఇక్కడ బుధుడు సూర్యకర్మను కలిగించే గ్రహంగా ఈ యొక్క తులా లగ్నం వారికి చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకి ధనుర్లగ్నం అనుకుంటే ధనుర్లగ్నానికి 12వ భావం ఏమిటంటే వృశ్చికం అవుతుంది. ఆ వృశ్చికానికి అధిపతి కుజుడు అవ్వడం జరుగుతుంది. కాబట్టి కుజుడు 12వ భావానికి అధిపతి అయ్యి సూర్యకర్మ రిజిస్ట్రీని అక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ మీరు అశ్వినిలో కానీ ఆశ్లేషలో కానీ అనురాధ నక్షత్రంలో కానీ పూర్వభద్ర నక్షత్రంలో రాశి పడి నక్షత్రము, లగ్న పాయింట్ పడి నక్షత్రము, లగ్నాధిపతి పడి నక్షత్రము పడి మీరు పుట్టి ఉన్నారు. అలాంటప్పుడు మీకు ఏ వారము స్పాంటేనియస్ గా తనకు తానుగా మీకు ఉపయోగపడుతుంది అంటే అప్పుడు మీరేం చేయాలంటే మీ లగ్నం ఏదో చూడాలి. ఆ లగ్నంలో నుండి 12వ భావం ఏదేది వస్తుందో చూడాలి. ఉదాహరణకి మీది వృశ్చిక లగ్నం అనుకుందాం. లగ్న పాయింటే అనురాధ నక్షత్రంలో పడింది ఉదాహరణకి మనం చెప్పుకుంటున్నాం. అలాంటప్పుడు వృశ్చిక లగ్నానికి 12వ భావం ఏదని మనం లెక్కగడితే అది తుల అవుతుంది. ఆ తుల అనే భావానికి అధిపతి ఎవరంటే శుక్రుడు. అప్పుడు మీకు శుక్రవారము అనేది అనురాధ నక్షత్రంలో పుట్టి లగ్నం వృశ్చికమైనప్పుడు ఏర్పడినటువంటి శుక్రవారం మీకు స్పాంటేనియస్ గా లక్కీయెస్ట్ డేగా పరిగణించబడుతుంది. అది ఎలాగంటే ఉదాహరణకి మీకు పెళ్లి నిశ్చితాంబూలం జరగబోతుంది. పండితులు శుక్రవారం పెట్టుకోండి బాగుంటుంది అన్నారు వృశ్చిక లగ్నానికి చెందినటువంటి వారికి. అప్పుడు శుక్రవారంగా పెట్టుకుంటే మీకు కలిసి వచ్చిన రోజుగా ఉంటుంది. లేదు మాకు శుక్రవారమే బాగుంటుంది అనేసి మీరుగా వెళ్ళి ఒక వృశ్చిక లగ్నానికి చెందినటువంటి వారు కానీ ప్రయత్నం చేస్తే ఒకవేళ మీరు సూర్యకర్మ రిషిలో పుట్టుండి అలా ప్రయత్నం చేస్తే మీకు అది ఫెయిల్ అవుతాం. ఉదాహరణకి మీది మేషలగ్నం అనుకుందాం. ఆ మేషలగ్నంలో కూడా అశ్విని నక్షత్రంలో మీరు పుట్టేశారు అనుకుంటే మీకు ఆల్రెడీ సూర్యకర్మ వచ్చేసింది. అలాగే మేషలగ్నంలో పుట్టి 12వ భావం ఏమవుతుంది? మీనం అవుతుంది.
మీనానికి అధిపతి ఎవరంటే గురువు. అంటే గురువారం రోజున మీకు అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరైనా ఒకరు పిలిచి ఉద్యోగం ఇస్తామంటే ఆ ఉద్యోగం మీకు స్థిరమైన ఉద్యోగంగా మారి గొప్ప స్థాయికి వస్తారని అర్థం. లేదు మాకు గురువారం రోజే మాకు కాల్ లెటర్ కావాలి, మీ అపాయింట్మెంట్ టైం కావాలని అడిగి మీరు గురువారం రోజే పోయేసి ఈ యొక్క మేష లగ్నానికి చెందినటువంటి వారు సూర్యకర్మ రిజిస్టర్ రాశో లగ్నమో లగ్నాధిపతితో కూర్చోంటే అప్పుడు కానీ మీరు ప్రయత్నం చేస్తే అది ఫెయిల్ అవుతాం. అంటే ఈ సూర్యకర్మ రిజిస్టర్ కలిగినటువంటి 4 నక్షత్రాలు అశ్విని, ఆశ్లేష, అనురాధ మరియు పూర్వభద్ర, ఈ 4 నక్షత్రాల్లో పుట్టిన ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మందైనా ఉండని వారికి లగ్నం ఒకటిగాను రాశి ఒకటిగాను ఉంటుంది. ఒకవేళ రాశి సంబంధమైనది ఒకవేళ అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్రలో పడి ఉండొచ్చు, లేదా లగ్న పాయింట్ పడి ఉండొచ్చు, లేదా లగ్నాధిపతి వెళ్ళి అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్రలో పడి ఉండొచ్చు. కానీ వారి లగ్న పాయింట్ లగ్నం ఏదైతే ఉందో అది లెక్క. మీకు ఆ లగ్నములో నుండి మీరు కుడివైపుకి లెక్క కట్టినప్పుడు 12వ భావము ఏమిగా వస్తుందో మీ రాశి పడి నక్షత్రము, లగ్న పాయింట్ పడి నక్షత్రము, లగ్నాధిపతి పడి నక్షత్రము, ఈ మూడింట్లో ఏదో ఒకటి అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాలు పడి మీ లగ్నం ఏదై ఉన్నప్పటికీ ఆ లగ్నములో నుండి 12వ భావ అధిపతి ఎవరై ఉంటారో ఆ 12వ భావాధిపతి ఏ యొక్క వారముగా చెప్పడానికి ఉపయోగపడుతుందో. ఉదాహరణకి మీరు గమనించవచ్చు, ఇది ధనుర్లగ్నం అనుకుందాం. అప్పుడు ధనుర్లగ్నానికి 12వ భావాధిపతి ఎవరు? వృశ్చికం అవుతుంది. వృశ్చికానికి అధిపతి కుజుడు. అంటే ఏమిటి? మంగళవారమే మీకు లక్కీయెస్ట్ డే. ఎప్పుడు మీరు ధనుర్లగ్నంలో ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది ఉన్నా కానీ మంగళవారమే మీకు మంచి రోజు అని చెప్పడం లేదు. మీరు ధనుర్లగ్నంలో పడ్డారు, ఒకవేళ రాశి మేషరాశి అయ్యి అశ్వినిలో ఉంది, లేదా ధనుర్లగ్నంలో పడ్డారు, ఒకవేళ మీది రాశి కర్కాటక రాశి అయ్యి ఆశ్లేషలో పడింది. మీ ధనుర్లగ్నం అయినారు కానీ మీ యొక్క రాశి అనేది అనురాధ నక్షత్రంలో పడింది, వృశ్చికములో, వృశ్చిక రాశిగా. మీరు ధనుర్లగ్నమైనారు కానీ మీ యొక్క రాశి కుంభంగానో లేదా మీనంగానో వచ్చింది, అది పూర్వభద్ర అయింది. అలాంటప్పుడు మాత్రమే ధనుర్లగ్నములో నుండి 12వ భావాధిపతి యొక్క వారాన్ని మీకు స్పాంటేనియస్ గా ప్రకృతి లక్కీస్ట్ డేగా ప్రకటిస్తుంది. అలా కాకుండా ధనుర్లగ్నంలో ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది ఉన్నా వారందరికీ కూడా 12వ భావాధిపతి ఖచ్చితంగా స్పాంటేనియస్ గా మీకు మంచి లక్కీస్ట్ డేగా వారంగా చెప్తారంటే అది కరెక్ట్ కాదు. రాశి పడి నక్షత్రము, లగ్న పాయింట్ పడి నక్షత్రము ఖచ్చితంగా మీకు అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాల్లో ఉండి మీది ధనుర్లగ్నం అయినప్పుడు మాత్రమే మీ ధనుర్లగ్నానికి 12వ భావాధిపతి యొక్క వారము మీకు స్పాంటేనియస్ గా లక్కీస్ట్ డేగా మారుతుంది అని చెప్తున్నాను. ఉదాహరణకి మీది కన్యా లగ్నం అనుకుందాం. కానీ కన్యా లగ్నమే ఏదో ఒక పాయింట్ లో పడి ఉండొచ్చు, చిత్తా నక్షత్రంలో పడి ఉండొచ్చు, హస్తాలో పడి ఉండొచ్చు, లేదా ఉత్తరా నక్షత్రంలో పడి ఉండొచ్చు. కన్యా లగ్నం అది. అయితే మీకు లగ్న అధిపతి అయినటువంటి బుధుడు నేరుగా వెళ్ళి మేషంలో కూర్చో ఉన్నారు అనుకుందాం. అంటే మీ లగ్నానికి 8వ భావంలో అశ్వినిలో కూర్చో ఉన్నారు అనుకుందాం. అప్పుడు మీరు సూర్యకర్మ రిషి పొందినటువంటి వారు అవుతారు. కాబట్టి అప్పుడు మీకు సంబంధమైనటువంటి స్పాంటేనియస్ గా భగవంతుడు మనకి ఇచ్చే అదృష్టాలన్నీ ఏ వారంగా ఇస్తారు, దాన్ని మీరు ఎలా ఉపయోగించుకోవాలంటే ఖచ్చితంగా అది ఆదివారంగానే ఉంటుంది. ఎందుకు అంటే కన్యా లగ్నం నుండి లెక్క కడితే 12వ భావముగా వచ్చేది సింహము. సింహానికి అధిపతి సూర్యుడు. సూర్యుడు అంటేనే ఆది దేవుడు, అంటే ఆదిత్యుడు. కాబట్టి ఆయనకి వారంగా ఏంగా చెప్తామంటే ఆదివారం అంటాం. అప్పుడు కన్యా లగ్నానికి చెందినటువంటి వారికి అందరికి కూడాను ఆదివారమే లక్కీస్ట్ డే అని నేను చెప్పడం లేదు. కన్యా లగ్నమయ్యి మీ రాశి పడి నక్షత్రము, లగ్న పాయింట్ పడి నక్షత్రము ఏదో ఒకటి అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాలు పడితేనే అప్పుడు మీ లగ్నములో నుండి 12వ భావాధిపతి ఎవరై ఉంటారో ఆ గ్రహానికి సంబంధించిన వారము లక్కీస్ట్ డేగా ఉంటుంది. అయితే మీరు కావాలనే ఆ వారాన్ని యూజ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తే ఆ రోజు మీకు మంచి జరగదు.
కానీ స్పాంటేనియస్ గా మీరు అనుకోకుండానే ప్రకృతి సిద్ధంగా సహజ సిద్ధంగా ఇతరులు ఆ రోజు కానీ మీకు ఏదైనా చేయాలని ముందుకు వస్తే ఈ రోజు వద్దులే నేను రేపు చేసుకుంటాను, రేపు ఇస్తురులే డబ్బులు, నాకేం ఇప్పుడేం అవసరం లేదు, ఈ స్థలం కొనుక్కోమని మీ దగ్గరికి ఒక డాక్యుమెంట్ ఇస్తారో, లేకపోతే ఉద్యోగం ఇస్తారో, లేదా వివాహానికి మంచిగా ఒక అనుకూల వాతావరణం కలిగిస్తారో, లేకపోతే ఇతర దేశాలకు వెళ్ళడానికి నాంది పలుకుతారో, అలాంటి సందర్భంలో మీరు ఓకే అని చెప్పాలి. అలా కాకుండా మీరు తిరస్కరించితే లైఫ్ లో మీరు మళ్ళీ సక్సెస్ ని పొందలేరు అనేది ఇప్పుడు నేను చెప్పినటువంటి అశ్విని, ఆశ్లేష, అనురాధ, పుర్రాభద్ర ఈ 4 నక్షత్రాలు సూర్యకర్మ రిషిని కలిగి వారి కుటుంబంలో ఖచ్చితంగా వీరికి అనుకూలమైనటువంటి వారంగా చెప్పడానికి, అంటే వీరిగా వెళ్తే అనుకూలం కాదు, ప్రకృతి మనకి అందించితే అది అనుకూలం అవుతుందని చెప్తున్నాను. ఇప్పుడు మీకు బాగా అర్థమై ఉంటుంది. అంటే సూర్యకర్మ ఋషిలో ఒక కుటుంబంలో అశ్విని నక్షత్రంలో పుడితే అదే కుటుంబ పరంపరలో చూడండి ఆశ్లేష నక్షత్రం గాని మరియు పూర్వభద్ర నక్షత్రం, అనురాధ నక్షత్రాలు కనెక్ట్ అయి తీరాలి. అది డిఎన్ఏ జెనెటిక్ కనెక్టివిటీ. అదే కుటుంబంలో లగ్నంలోనే కేతు ఉన్నటువంటి వారు, లగ్నాధిపతితో కేతు ఉన్నవారు, మీనరాశి మీన లగ్నం ఉన్నవారు ఉంటారు. ఇది తప్పదు. లేదా 1, 12, 12, 1 కాంబినేషన్, లగ్నాధిపతి వెళ్లి 12లో ఉండడం, 12వ భావాధిపతి వెళ్లి 1లో ఉండడం, 1, 12 భావాలు భావాధిపతులు సంబంధం ఉండడం, ఇలాంటివి ఉన్నప్పుడు వారిని సూర్యకర్మ రిషి కలిగినటువంటి వారు అంటారు. వారికి సంబంధమైనటువంటి ప్రకృతి మనకు అందించే స్వచ్ఛమైనటువంటి ఆనందాన్ని కలిగించే వారము లక్కీయెస్ట్ డే అని నేను చెప్పాను. దీన్ని మీరు అబ్జర్వ్ చేయవచ్చు. ఇదే కుటుంబంలో చూడండి వైద్యులు ఉంటారు, పొలిటీషియన్స్ ఉంటారు, అడ్మినిస్ట్రేషన్ లో పనిచేసే వాళ్ళు ఉంటారు, తండ్రి వృత్తిని చేసే వాళ్ళు ఉంటారు. ఇదే కుటుంబంలో కంటికి సంబంధమైన ఆపరేషన్లు, మైగ్రేన్ ప్రాబ్లం వచ్చినటువంటి వాళ్ళు, అదేవిధంగా ఈ యొక్క హార్ట్ సంబంధమైన సమస్యలు, లివర్ సంబంధమైన సమస్యలు, బ్రెయిన్ సంబంధమైన సమస్యలతో బాధపడినటువంటి వాళ్ళు ఉంటారు. బోన్ సంబంధమైన సమస్యలు చాలా వరకు సివియర్ అయ్యడానికి కూడా అవకాశం ఉంటుంది. కొంతమందికి బోన్ క్యాన్సర్ సంబంధమైన సమస్యలు ఉంటాయి. ఈ ఆశ్లేష పూర్వభద్ర నక్షత్రాల్లో గాని కనెక్ట్ అయితే వారి కుటుంబంలో 2 వివాహాలు జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వాళ్ళు, లేదా ఆత్మహత్య ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు గాని ఉండడానికి అవకాశాన్ని అది ఇస్తుంది. ఇవన్నీ కూడా మనం ఎందుకు చెప్తున్నామంటే సూర్యకర్మ రిషిని ఎలాగ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒక కుటుంబంలో అశ్విని, ఆశ్లేష, అనురాధ, పుర్రభద్ర నక్షత్రాలు ఎవరు పుట్టినా వారి తండ్రి ప్రేమకు దూరం అవుతూ ఉంటారు. తండ్రి ఉండరు. తండ్రి ఉన్నా గానీ అసమర్థుడైన తండ్రిగా ఉంటారు. లేదా స్ట్రిక్ట్ గా ఉన్నటువంటి తండ్రి అయితే ప్రేమానురాగాలు పంచలేరు. లేదా బాగా సంపాదించుకోగలిగితే ఇంటికి ఉపయోగపడకుండా ఊర్లో వాళ్ళకి ఉపయోగపడతా ఉంటారు. ఇంటికి డమ్మీగా ఉంటారు, ఊర్లో వాళ్ళకి మంచిగా ఉంటారు. అంటే తండ్రి యొక్క ప్రేమకు అనురాగానికి దూరమయ్యే కుటుంబంగా ఆ ఇల్లు ఉంటుంది. లేకపోతే ఆ తండ్రి దూరంగా వెళ్ళిపోవడం, శాశ్వతంగా కూడా రాకపోవడం కూడా జరిగిపోతుంది. కొంతమంది అలిగి కూడా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడాను తిరిగి రాలేని లోకాలకి వెళ్ళిపోయి ఇంటికి అడ్రస్ తిరిగి ముఖం పట్టకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా సూర్యకర్మ రిషిలో మనం చూస్తాం. వీళ్ళకి అధికమైనటువంటి ఈగో ఉంటుంది, అహంకారపూరితమైనటువంటి ఆలోచనలు, నేను అన్ని సాధించగలను, మీరు సైలెంట్ కూర్చోండి, నేను చూపిస్తాననేసి అందరి యొక్క పనుల్లో వీళ్ళు ఇన్వాల్వ్ అవడం వల్ల అవమానాలను కూడా వీరు పొందడం అనేది జరుగుతూ ఉంది. ఒక కుటుంబంలో కానీ ఇలాగానే ఉంటే బొమ్మరిల్లు తండ్రి లాగాను, ఒకవేళ భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాలు పుట్టితే ఆ కుటుంబంలో తల్లికి ఇలాంటి చంద్రకర్మ రిషి అంటారు. అంటే తల్లికి చంద్రకర్మ రిషి గాని ఇలాంటి ఎఫెక్ట్ చూపిస్తే అప్పుడు బొమ్మరిల్లు తల్లిగా మారడానికి ఆమె చెప్పింది అందరూ వినాలి. వినకపోతే ఆమె ఒప్పుకోదు. ఆమె తప్పు చెప్పినా వినాలి, ఒప్పు చెప్పినా వినాలి. అంటే గంగిరెద్దులాగా తలకా ఉంచుతున్నారు. తండ్రికైనా కానీ సూర్యకర్మ ఉంటే, అదేవిధంగా తల్లికైతే కూడాను చంద్రకర్మ ఉంటే, అంటే ఆ కుటుంబంలో బిడ్డలు చంద్రకర్మతో గాని లేదా సూర్యకర్మతో గాని పుట్టి ఉండడము, తండ్రి కూడా ఒకవేళ అలాంటి కార్మిక రిషితో కనెక్టివిటీ ఉంటే ఇంకా అధికం అవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా జాగ్రత్తగా మీరు పరిశీలించాలి. మీ జాతకాలని, మీ కుటుంబ సభ్యుల జాతకాలను ముందర పెట్టుకొని పరిశీలించగలిగితే అన్ని విషయాలు కూడా తేటతెల్లంగా అర్థమవుతాయి. ఇది ఏ గ్రంథాల్లో కానీ ఉండవు. మన అనేకమైనటువంటి వీడియోల్లో చెప్తున్న విషయాలు ఇవన్నీ కూడాను. కానీ మళ్ళీ మనం ఎందుకు చెప్తున్నామంటే కొంతమందికి ఇది రీచ్ కాకపోవడం వల్ల మన దగ్గర అపాయింట్మెంట్ కోరే వాళ్ళు ఏం అడుగుతున్నారంటే మొత్తం జాతకం అంతా చెప్పేస్తారని అడుగుతుంటారు. మొత్తం జాతకం అవసరం, మీ మీద మీకు క్లారిటీ లేదు. కొంతమంది ఫోన్ చేసి ఓకే మేము ఫీజు కడతామండి, మీరు మాకేమేమి కవర్ చేస్తారు,
ఏమేమి చెప్తారో చెప్పండి. అంటే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరేమేమి చదువుకున్నారో చెప్పేయండి ముందు, ఆ తర్వాత నేను మాకేం కావాలో రోగానికి తగినట్టు మీరు చెప్పగలరు అనేది మనం డిసైడ్ చేస్తాం అన్నట్టుగా పరీక్షలు పెడుతున్నారు. పనికి వాళ్ళు వీళ్ళందరూ చెప్పాలంటే మీ మీద మీకే క్లారిటీ లేదు. మీరు ఏం అడగాలి, ఏ సమస్యతో ఉన్నారు, దీనికి ఏమైనా మాకు పరిష్కారం మీ దగ్గర నుండి లభిస్తుందా అని అడగాలి. కానీ మీరేం చెప్తారు ముందుగా చెప్పండి అనే ఫూలిష్లు కూడా ఉన్నారంటే ఏం చేయాలి? అందుకని చాలా మంది నేనేం చేస్తుంటానంటే ఈ కన్సల్టెన్సీ కోసం ఫోన్ చేసే వాళ్ళకి నేను ఇవ్వటం లేదు అపాయింట్మెంట్. వాళ్ళు 2-3 మాటల్లోనే తెలిసిపోతుంది వీళ్ళు పనికి మాలిన వాళ్ళని. వెంటనే అక్కడ కట్ చేసేసి మీకు అపాయింట్మెంట్ లేదు, ఇప్పుడు అపాయింట్మెంట్ కూడా లేవు, కాబట్టి దయచేసి ఫోన్లు చేయకండి అని చెప్తాం. ఎవరైనా అడిగే వాళ్ళు మీరు ఇప్పుడు ఈ సర్టెన్ స్టేజ్లో మీరు ఉద్యోగం గురించి అడగాలనుకున్నారా, వివాహం గురించి అడగాలనుకున్నారా, ఇతర దేశాలకి వెళ్ళి కెరీర్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం అడగాలనుకున్నారా, లేదా కెరీర్ని ఏది స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని సలహాలు అడగండి. దాంట్లో పర్టికులర్గా మేము చెప్తామంటే మొత్తం చెప్పేస్తారా, మొత్తం రాజీ ఇచ్చేస్తారా, మొత్తం చదివేస్తారా అని ఇంకా ఫూలిష్గా వ్యవహరించే వాళ్ళు దయచేసి మాకు ఫోన్లు చేయకండి. కొంతమంది బాగుపడతారు ఆ టైంని వేరే వాళ్ళకి ఇస్తే. ఇలాంటి పనికి మాలిన క్వశ్చన్లు వేసి మా సమయం వృధా అవుతా ఉంది, మీకేమో టైం పాస్ అవుతాం. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు.